టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. దాంట్లో ఎక్కువ శాతం మంది ఈ వెంకటేశ్వర బాలకృష్ణ స్కూల్ సంబంధించి 50 సంవత్సరాల నుంచి స్కూలు నడుపుతా ఉన్నారు. 1974 సంవత్సరంలో వాళ్ళకి లేఅవుట్ ఓపెన్ స్పేస్ లో సుమారు 8,300 పైచిలకు గజాల స్థలాన్ని ఆ రోజు స్కూల్ నిర్మాణం కోసం ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వారికి కేటాయించడం జరిగింది. తర్వాత 74 నుంచి 99 వరకు, దాని తర్వాత 99 నుంచి రేపు వచ్చే నెల సెప్టెంబర్ వరకు, అంటే సుమారు 50 సంవత్సరాల పాటు ఎంతో మంది విద్యార్థుల్ని ఆ స్కూల్లో చదివించి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఈరోజు గుంటూరు నగర ప్రజలు ఉన్నారనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు, వాస్తవం. కానీ ఇక్కడ చట్టాలను కూడా మనం అందరం కూడా పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకసారి లీజుకి ఇచ్చిన తర్వాత, అంటే 25 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత మరలా 25 సంవత్సరాలు, అంటే 2 పర్యాయాలు వాళ్ళు లీజుకి ఇవ్వడం కూడా జరిగింది కార్పొరేషన్ వారు. కానీ కోర్టు వారు, అదేవిధంగా గౌరవ న్యాయస్థానం వారు కొన్ని పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని జడ్జిమెంట్లు కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. 2 సార్లు లీజుకి ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ థర్డ్ టైం లీజుకి ఇవ్వకూడదు ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం. దాన్ని ఓపెన్ యాక్షన్ పెట్టాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు చెప్పడం కూడా జరిగింది. కానీ ఇందాక కొన్ని పరిస్థితులు, అంటే కొన్ని పరిస్థితులు అంతిమంగా ప్రజల తీర్పే ప్రధానంగా మనం ఆచరించవలసిన అవసరం, పరిధిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, తమిళనాడులో ఇట్లానే జల్లికట్టు ఆట ఆడటానికి చట్ట విలుతో అటైంది. కానీ అందరూ కలిసి తమిళనాడు యావత్తు 234 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇది మా సాంప్రదాయం, మా తమిళుల యొక్క సాంప్రదాయం, ఇది తప్పకుండా పార్లమెంటు కానీ అదేవిధంగా 2 ఉభయ సభలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని చట్టం చేయాలని చెప్పేసి సుమారు దగ్గరగా 54 రోజుల పాటు ఒక ఉద్యమం చేయడం జరిగింది మెరీనా బీచ్. దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, మత పెద్దలు, అదేవిధంగా అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం దీని మీద తగు చర్య తీసుకోవడానికి చట్టం చేయాలని చెప్తే ఆ రోజు ఉభయ సభలు కూడా దాన్ని ఆమోదం చేసి ఈ జల్లికట్టు నాటిన సాంప్రదాయం నాటిది, ఈ తమిళులు ఆడేటువంటి ఆట, ఈ సాంప్రదాయ ఆటని మేము గౌరవిస్తున్నాం, ఇది చట్టం చేస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు చట్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు బాలకుటీర విషయాన్ని మనం పరిధిలో తీసుకుంటే, ఇక్కడ చట్టాలైతే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం వాటిని మనం గౌరవించాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కావచ్చు, స్థానిక శాసనసభ్యులు కావచ్చు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజల యొక్క కోరిక మేరకు వాస్తవ పరిస్థితుల్ని, ఏదైతే బాలకుటీరు సుమారు 3,000 మంది విద్యార్థులు ఉన్నారు, సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది విద్యను అభ్యసించడానికి ఇక్కడికి వస్తా ఉన్నారు, 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది, ఎటువంటి ఎంట్రీకి వాసంతా కూడా మచ్చ లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్కూల్ నడుస్తుంది. కాబట్టి ఆ యొక్క స్కూల్ కి ఇవ్వడానికి మాకు చాలా మంది కూడా అభ్యంతరం లేదని చెప్పేసి చాలా మంది కార్పొరేటర్లు కూడా అందరూ కూడా చెప్పడం కూడా. ఇది అదృష్టం ఏమిటి అంటే, ఇది ఒక అన్ని రాజకీయ, అంటే ఒక తెలుగుదేశం, ఒక జనసేన, లేకపోతే ఒక భారతీయ జనతా పార్టీ కాకుండా అప్పుడున్నటువంటి
గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మద్దాల గిరి గారు కావచ్చు, తూర్పు నియోజక శాసనసభ్యులుగా ఉన్నటువంటి ముస్తఫా గారు కావచ్చు, శాసన మండలి సభ్యులు అభిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా ఈ బాలకుర్తి విషయంలో నా దగ్గరికి వాళ్ళు కొంతమంది లెటర్ల రూపేణా, కొంతమంది వారికి మద్దతు ఇస్తూ లెటర్ల రూపేణా వ్యక్తిగతంగా ఫోన్ చేయడంతో పాటు వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం. ఆ యొక్క స్కూల్ కి సంబంధించి మీరు రెన్యువల్ చేసేటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవడానికి మాకు పర్మిషన్ లేకపోయినా కూడా స్థానిక శాసనసభ్యులకి మేమైతే నైతికంగా మద్దతు ఇస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. మరి కొన్ని చట్టాలని పరిలో తీసుకొని ఇప్పుడైతే చాలా మంది కార్పొరేటర్లు కొంత బాధను వ్యక్తం చేయడం జరిగింది. అన్ని స్కూళ్లలో జాతీయ విద్యా విధానం ప్రకారం కొన్ని సీట్లు ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే, ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే కొన్ని సీట్లు ఫ్రీగా ఇవ్వాలి, కొన్ని సీట్లు కన్స్ట్రక్షన్ మీద ఇవ్వాలి అని చెప్పేసి చట్టాలు చెబుతా ఉన్నాయి. కాబట్టి బాలకుర్తికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళు కూడా సర్వీస్ మోటివేషన్ లో దీంట్లో వాళ్ళు సర్వీస్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్పొరేట్ల యొక్క సిఫార్సు మేరకు కొన్ని సీట్లు ఫ్రీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, అదేవిధంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి బిలో పవర్టీ లేని వాళ్ళకు కూడా కొన్ని సీట్లు గుంటూరు నగర పౌరులకు సంబంధించి, ఎందుకంటే నగరంలో ఉన్నటువంటి స్థలం కాబట్టి ఈ యొక్క అందరికీ బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతలు మీరు ఎంతో సర్వీస్ చేస్తా ఉన్నారు కాబట్టి కొన్ని సీట్లు కార్పొరేటర్ సిఫార్సు మేరకు చెప్పాను సిఫార్సు మేరకు కొన్ని సీట్లు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు కూడా జరుగుతాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే రాశారు ఫైల్లో, నేను మొత్తం చదివా. దీంట్లో ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది, దీనికి వల్ల మనం దానికి బాలకుర్తి స్కూల్ కి ఏ విధమైనటువంటి స్థలాన్ని మనం కేటాయిస్తా ఉన్నాం, కేటాయించాం గతంలో నుంచి ఇప్పుడు కేటాయిస్తాం, ఆ స్థలం యొక్క రేట్ ఎంత, దాని వాల్యూ ఎంత అని చెప్పేసి పూర్తిగా ఆ ఫైల్లో కూడా మళ్ళీ రాసి ప్రభుత్వానికి పంపిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలా మంది కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మనం అవగాహన చేసుకోవాలి. చట్టం మనం చేతిలో తీసుకోము, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని మనకన్నా పెద్దలకి, ప్రభుత్వ పెద్దలకి, ప్రభుత్వ ప్రజాప్రతినిధులకి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే అది ఒక విద్యా వ్యవస్థ, అది ఒక ఎంతోమంది పిల్లల్ని ఈ సంవత్సరాల నుంచి చదివిస్తున్నటువంటి స్కూల్, దాని మీద ఎంతో మంది ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. కానీ వచ్చే నెల సెప్టెంబర్తో లీజ్ పీరియడ్ అయిపోతుందని చెప్పేసి మనం ఇప్పుడు మనకు ఉన్నటువంటి చట్టాలకి లోబడి మనం హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి అయితే మాత్రం లేదు. అది వాస్తవంగా సత్యం. అందువల్ల వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని పరిలో తీసుకుని పిల్లల యొక్క భవిష్యత్తును కూడా పరిలో తీసుకుని స్థానిక ప్రజాప్రతినిధులు అందరి యొక్క మాటలు కూడా పరిలో తీసుకుని ఈ వాస్తవ పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి అయితే గౌరవ సభ్యులందరూ కూడా కోరటం కూడా జరిగింది. ఈ సబ్జెక్ట్ ని మా కౌన్సిల్ రికమెండ్ చేయట్లేదు, అలా అని చెప్పి రిజెక్ట్ చేయట్లేదు. వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. ఈ వాస్తవ పరిస్థితుల్ని మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, చట్టాలు అయితే ఈ విధంగా ఉన్నాయి, చట్టాలు ఈ విధంగా చెబుతా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ స్కూలు గుంటూరు నగరానికి అవసరం. అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు మంచి ఉత్తీర్ణులు అవుతా ఉన్నారు, మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క కోరిక, అందరు ప్రజాప్రతినిధుల యొక్క కోరిక, అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల కోరిక ఈ స్కూల్ ఇక్కడ కొనసాగించమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది పరిగణలో తీసుకోండి, చట్టాలకు లోబడి మీరు పరిగణలో తీసుకోండి అని చెప్పేసి కూడా యాస్టీజు దానికి ఏదైతే ఆ స్థలం వాల్యూస్ కూడా దాంట్లో పొందుపరిచి ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పేసి కూడా ఈ కౌన్సిల్ తరఫు నుంచి ఆ యొక్క పూర్తి నివేదికని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా సిఫారసు చేస్తాం. మీరు మాట్లాడినటువంటి అట్లానే కౌన్సిల్ సభ్యులకి 50% రాయితీతో ఇంకోటి విషయం, కొంతమంది కార్పొరేటర్లు ప్రధానంగా చెప్పిన అంశం అయితే స్కూల్ యాజమాన్యానికి కమిషనర్ గారి ద్వారా మనం ఒకటి చెప్పినట్టు లీజు
మనం వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వండి, ఫీజు తగ్గించండి అని చెప్పి వాళ్ళకి అడిగామంటే మనం ఒక టైప్ ఆఫ్ కమిట్మెంట్ అవుతా ఉందండి. కానీ ఇక్కడ మనం ఎక్కడ కమిట్మెంట్ అవటంలా. వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ప్రభుత్వం తీసుకోవాలి కాబట్టి ఆ ప్రభుత్వం తీసుకున్న తర్వాత మనం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం కానీ ఇప్పుడు ఫీజు తగ్గించండి లేకపోతే కన్స్ట్రక్షన్ ఇవ్వనంటే మనం ఎక్కడో కమిట్ అయినట్లు లెక్క. ఇక్కడ మన కౌన్సిల్ ఎవరు కమిట్ అవ్వలేదు. మన వాస్తవ పరిస్థితుల్ని కోర్టు వారి యొక్క గత ఉత్తర్వుల్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఏ నిర్ణయం తీసుకుంటారో సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు సెంట్రల్ మినిస్టర్ గారికి ఉన్నాయి ప్రతిపాదనలు అధ్యక్ష నెంబర్ చదువులో పెట్టిన రోడ్లే లేదు. నెంబర్ 31 డివిజన్ 50 సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.